గాలిపటం పట్టుకొని ఎటు పోతున్నావు? వావులకు పోతానా మనం. అగో గాలిపటం పట్టుకొని వావులకి ఎందుకు కుమారన్న? అక్కడ స్నానం చేసుకుంటా ఎగరితో అయ్యింది. స్నానం చేసుడు కాదు మనం, ఇక్కడైతే గాలి రాదు, అన్ని చెట్లు తీగలు ఇండ్లు, అందుకే ఇక్కడ ఎగిరేరాదు. వాగులు అయింది అనుకో ఏముండయి, గాలి వస్తుంది మంచిగా ఫుల్ ఎగురుతుంది పతంగి. అబ్బా కుమారన్న పెద్దదే ప్లాను. నేను దత్తా కొంచెం ఆగుతావా? అబ్బో కొంచెం సేపు కాదు, ఒక్క సెకండ్ కూడా ఆగా. నేను అక్కడికి పోయి నా గాలిపటంతో అక్కడ పోటీలు పెడతారట. పోటీలల్లా 500, 100, 1000 రూపాయలు ఇట్లా గెలుచుకుంటారట. నేను పోయి తొందర గాలిపటలల్లా పోటీ వాడి గెలుస్తా. నేను ఏం చేద్దామంటావా? అబ్బో కుమారన్న కథ మంచిగానే ఉంది కదా. కథ అంటే కథనే, పెద్ద కథ. అక్కడికి 2 వచ్చిరనుకో 2 పోటీ పెట్టుకుంటారు, 3 వచ్చిరనుకో 3 పోటీ పెట్టుకుంటారు, 4, 5 ఎంతమంది వస్తే అంతమంది పోటీ పెట్టుకుంటారు. అక్కడ గెలిచిన వాళ్ళకు లక్ ఉంటే పైసలు వస్తాయి. నేను పోయి ఇప్పుడు తొందర గెలుస్తా. కుమారన్న అయితే నా దగ్గర ఒక పాత గాలిపటం ఉంది, నేను ఆ గాలిపటం తెచ్చి జుయ్యి అని ఎగిరేస్తా. పాత గాలిపటం పట్టుకున్నావా నువ్వు? బచ్చగానివి. నేను కొత్త గాలిపటాలు కొనుక్కపోతేనే అక్కడ పోటీలకు గెలుతలేను. నువ్వు ఇంకా పాత గాలిపటం పట్టుకొని వచ్చి ఏం గెలుతావురా అక్కడ? నిన్ను అట్టిగానే పాత గాలిపటానికి ఇట్లా పుట్టుకొని తెంపుతారు, నువ్వు అప్పుడు ఓడిపోతావు. నువ్వు రాకి ఇంటికాన్నే మంచిగా చదువుకోపో. నన్ను బచ్చగాని అంటావు కదా, ఇక నేను అత్తా వచ్చినాక చూద్దాం. పాత గాలిపటంతోనే అత్తా. రాపో చూసుకుందాం పో. అక్కడికి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది పాత గాలిపటమా కొత్త గాలిపటమా. రాపో. సరే చూసుకుందా. గాలిపటం పాడుగానే ఎగురుతూనే లేదు. కళ్ళు కనబడతలేవా మను? గాలిపటం ఎగిరేస్తున్నా. ఓహో అవునా లక్కక్క, మరి చిన్న బుజ్జికాయ గాలిపటం ఎగిరేస్తానండి. మను ఇది చిన్న గాలిపటం అంటున్నావు కానీ ఇటువంటివే బాగా పైకోతాయి. ఇటువంటి గాలిపటాలని తక్కువ వేయొద్దు. నీ తక్కువ వేయకంటున్నావు, మరి ఈ బిల్డింగ్ మీద ఎందుకు ఎగరేస్తావు అక్క? వావులకు ఎగరేయరాదు, ఫుల్ గాలి వస్తాయి. అబ్బో మను నాకు వావులకు పోతే భయం అవుతుంది. నేను ఒక్కదాన్ని పోను వావులకి. నీకు ఎందుకు భయం లక్కక్క? అడికి ఇప్పుడే కుమారన్న వావులకు అక్కడ పోటీలు పెట్టుకుంటారట గాలిపటం. అలా పైసలు పెట్టుకుంటారట. గెలిచిన వాళ్ళకి పైసలు వస్తాయి మంచిగా. అక్కడ చెట్లున్నాయి, ఇల్లులు ఉన్నాయి, స్తంభాలు కూర్చున్నాయి, మంచిగా ఫుల్ గాలి వస్తుంది. అడికి పోయి ఎగరేసుకో. పోటీలా ఎంతెంత డబ్బులు పెడుతురు మరి పోటీలకి? పోటీ పెట్టుకునే వాళ్ళు ఇష్టం అక్క. అవునా మను, అట్లయితే మరి నువ్వు కూడా వస్తా అయిపో కదా, ఇద్దరం కలిసి పోదాం. నువ్వైతే ఓలక్క, నేను ఇంటికి పోయి వస్తా. సరే సరే అయితే నేను పోతా, డబ్బులు అంటున్నావు కదా. సరే పోగానే డబ్బులు వస్తాను అక్క. సరే డబ్బులు పట్టుకొని పోతా. నేను పోయి తొందర వస్తా. సరే ఏడిపోతాను. అరే మను నన్ను సైకిల్ తో గుద్దుతావారా? ఏ నిన్ను గుద్దుడు కాదు సాయన్న, ఇగో బ్రేక్ వేసినాక టైర్ యోగింద రాకింది భూమికి. నువ్వు వావులో పోతానే కదా నాకు తెలుసు. అగో వావులక నేనెందుకు పోతారా వావులకు? ఎందుకంటే వావులో గాలిపటం ఎగరేసేందుకు పోతున్నావు. నేనెందుకు గాలిపటం ఎగరేస్తాను వావులకు పోతారా? మనం మంచిగా మా పొలం కాడి పోయి ఎగరేస్తామని పోతానా. నువ్వు వావు కాడికి పోకుండా పొలం కాడికి పోయి గాలిపటం ఎగరేస్తే పెద్ద మిస్ అవుతావు. అగో వాగులు ఉన్నది ఏంటిది, మా పొలం కాడ లేనిది అంత పెద్దది. అది ఏంటిదంటే సాయన, నువ్వు ఒకవేళ వావు కాడికి ఏమంటే పైసలు సంపాదించుకోవచ్చు, కానీ పొలం కాడికి పోతే ఏముంటది? ఏముండదు. అగో వాగులో పోతే పైసలు ఇస్తారా? ఉట్టిగా పైసలు ఇచ్చుడు కాదు, ఆడ పోటీలు పెట్టుకుంటారట. పోటీలలోకి వెళ్తే మంచిగా పైసలు వస్తాయి. ఇప్పటికి కుమారన్న వేయండు, లక్క కవుతా వేయండి. అవునారా? అట్లనా? అట్లయితే నేను మా పొలం కాడికి పోను, నేను కూడా వాగులోకి పోతా, పైసలు పెట్టి పైసలు సంపాదించుకుంటా. నేను పోతానా వాగులకి. మరి నువ్వెందుకు అట్లేరా? మరి అందరికి చెప్తాను పో అని. నేనెందుకు రాను? నేను తాత నేను వచ్చి అందరి పైసలు గెలుచుకుంటే ఇప్పుడు. నీకు అంత సినిమా లేదురా మనగా,
ఈ గాలిపటం చూసినా ఎంత పెద్దగా ఉందో. జుయ్యు జుయ్యు అని మొత్తం సూర్యుని రకబోయేస్తుంది. నేనే గెలుతా, పైసలు నాకే వస్తాయి. సరే సాయనా, ఇప్పుడు నేను చెప్తే నా విన్నే గెలుతా అంటాను కదా. సరే ఇక నేను నచ్చినాక చూద్దాం ఎవరు గెలుతారా అని. సరే చూసుకుందాం పో, నేను పోతాను పో. మమ్మీ ఎటు పోతానవే? నేను మిషన్ కాడికి పోతున్నారా, అక్కడ బట్టలు ఉన్నాయైతే తీసుకొచ్చుకుంటా పోయి. మమ్మీ నువ్వు ఆ మిషన్ కాడికి పోయి బట్టలు తర్వాత తెచ్చుకునేవు కానీ నీకు ఒక మంచి చీర కావన్నానే. చీరనా? చీర ఎక్కడిది రామాను? కొంపదీసి ఎవరిదైనా దొంగతనం చేసినావా ఏంది? ఏ దొంగతనం కాదే మమ్మీ, నేను దొంగతనం చేస్తానా? మరేమో చీర కావన్నా మమ్మీ అంటున్నావు. చీర ఎక్కడి నుంచి వచ్చిందిరా మరి నీకు? ఎక్కడి నుంచి కాదే మమ్మీ, ఇప్పుడు నువ్వు డబ్బులు గెలుచుకోవాలి, చీర కొనుక్కోవాలి. చీర కావన్నానే మమ్మీ అని అన్నావు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు గెలుచుకోవాలి, ఆ డబ్బులతో చీర కొనుక్కోవాలంటున్నావు. అదేందిరా, ఏదో నువ్వు కొనిచ్చినట్టు ఫస్ట్ అని ఇప్పుడు మళ్ళీ నన్ను డబ్బులు గెలుచుకోవాలంటున్నావు. మమ్మీ ఇప్పుడు నేను గెలిచినా నీకే చీర కొనిస్తానా? ఏ నువ్వు గెలిచినా నువ్వే చీర కొనుక్కుంటావా? ఏ నేనేమన్నా డ్రెస్ కొనిమంటున్నా నాకు? అరే బాను, ఇందాకటి నుంచి గెలుసుడు గెలుసుడు అంటున్నావు. ఈ గెలుసుడు ఏం ప్రోగ్రాం రా? ఏమన్నా పట్టుకుంటే పట్టు చీర ప్రోగ్రాం పెట్టిరా ఏంది? ఏ కాదే మమ్మీ, ఇప్పుడు సంక్రాంతి కదా, ఇప్పుడు పోటీలు నడుస్తున్నాయి, పోటీలు. అరే ఏం పోటీలు రా? ఒకసారి చీర అంటావు, ఒకసారి పోటీలు అంటావు, ఒకసారి సంక్రాంతి అంటున్నావు. అసలు ఏంటిదో కరెక్ట్ చెప్పు నాకు. మమ్మీ అసలు విషయం ఏంటంటే బావులా గాలిపటాల పోటీ పెట్టుకుంటారటనే. దాంట్లో మనం ఇద్దరం పార్టిసిపేట్ అయినామంటే ఒకవేళ నేను గెలిస్తే నీకు డబ్బులు వచ్చి చీర కొనొచ్చు, నువ్వు గెలిచినా గానీ నువ్వు చీర కొనుక్కోవచ్చు. అదే చెప్తానా, మనం పోయి పార్టిసిపేట్ చేద్దామే అలా మంచిగా డబ్బులు గెలిచి చీర కొని ఇస్తా నీకు. అవునారా నా బంగారు బుజ్జికొండ, మంచి వార్త చెప్పినవురా. ఖచ్చితంగా మన ఇద్దరం పార్టిసిపేట్ చేద్దాం, ఇద్దరం గెలుచుకుంటాం రా. నేను మంచి సంక్రాంతి పండగకి కొత్త చీర కొనుక్కుంటా. సరే గాని మరి మన గాలిపటాలు ఎట్లరా? అయ్యో మర్చిపోయినావానే మమ్మీ, గాలిపటాలు ఎట్లా అంటున్నావు? అప్పట్లో నాకు పెద్ద గద్ద గాలిపటం కొనిచ్చినావు కదా, అది నువ్వు ఒక చిన్న గాలిపటం కొనుకొచ్చుకో షాప్ పోయి. ఇక అవి రెండిక్కని మనం పోయి గెలుద్దాం. అరే మాను, నువ్వు అన్నది నిజమే, గద్ద గాలిపటం ఒకటి ఉంది గాని మరి ఇంకోటి షాప్ లో కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు కూడా షాపుల్లో కొనుక్కుంటారు కదరా. అవి పైకి ఎగురై వాళ్ళు ఓడిపోతారు, మనం ఓడిపోతాం. ఎవరు గెలుస్తారు అప్పుడు? ఏం చేద్దామంటావా? మీరు ఓడిపోతే ఏంటి, నా దగ్గర పెద్ద గద్ద గాలిపటం ఉంది కదా, దాంతో నేను జుయ్ జుయ్ అనుకుంటా లేపి లేస్తా. నువ్వు మా సంబరపడుతున్నావు అని నా గద్ద గాలిపటం పైకి ఎగురుతుందని అది పైకి ఎగిరేదేమెరక, కింద పడేదేమెరక. అది అసలే పోయిన సంవత్సరం తీసుకున్న గద్ద గాలిపటం. అందుకే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఎట్లా చేసి ఆ పోటీలా నువ్వన్నా నేనన్నా మన ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి వాళ్ళు షాప్ లో కొనుక్కుంటారు, మనం ఇంట్లోనే పేపర్ తోటి పెద్ద గాలిపటం తయారు చేద్దాంరా. అదైతే మస్తు పైకి ఎగురుతుంది. అప్పుడు నీదన్నా నాదన్నా ఏదో ఒకటి గెలుస్తాం. సరేనా? సరే మమ్మీ. నువ్వు పెరట్లా పోయి 2 పెద్ద చీపురు పుల్లలు తీసుకురాపో, నేను పేపర్ చేస్తా. ఇట్లా చేసైనా పోటీలో ఖచ్చితంగా గెలిచి చీర కొనుక్కోవాల్సిందే, మంచి చీర. ఇంత పెద్దగా సరిపోతుంది. రా వచ్చినావా? ఇగో మమ్మీ తోక తీసిన ఇవి గమ్ అంతా అతికింది, తోకిడదేరా. పెద్దగా మస్తు అయినా మమ్మీ. మరి ఏమనుకున్నావు మమ్మీ మజాకనా? వా మంచిగా అయింది. మమ్మీ ఇక దారం కట్టేసేయే, కింద పెట్టిగా పోయి అగ్గు పెట్టున్న దారం తీసుకురా. మన ఇంట్లో ఉండే కదా, తొందర ఎవడు. మమ్మీ ఇక కట్టడు అయిపోయిందా? అయిపోయింది, ఇక దారం కట్టడు అయిపోయింది. తీసుకుంటా.
పోదాం. అమ్మ అది పట్టుకో. అయ్యో మమ్మీ డబ్బులు మర్చిపోయినాం కాదే. అవునరా తీసుకో, నీ జేబులో పెట్టుకో. గెలుస్తావో ఏమైతుందో మంచిగా రెడీ చేసుకొని మనకి 500 అయితే నాకు ఫుల్ వస్తాయి. మమ్మీ నేను చెప్పింది గుర్తుంది. అడిగేనా వాళ్ళని రెచ్చగొట్టి పోటీ పెట్టుకొని మనం గెలవాలి. అంతేరా. అయ్యో ఎవరు రాలే కదా, నేనే ఫస్ట్ వచ్చిందా. ఇవత్తం వెళ్ళగా కుమారాన్ని నచ్చినట్టున్నాడు కదా. పోటీ పెట్టుకొని గెలవాలి వాళ్ళతో. లక్కీ ఏం లేదు లక్కీ, తోకలేంది గాలిపడం అస్సలు ఎగురుతలేదు. అందుకే ఇంటికాంచెల్లి పేపర్ తెచ్చిన కడి చేసి తోక పెట్టుకుంటానా. నాకు కూడా పెట్టు కుమారన్న. సరే కూర్చో లక్కీ. పేపర్తో కైట్ చేస్తాను కుమారు. ఏ కాదురా సాయి, తోకలేదు అస్సలు గాలిపడం ఎగురుతలేదు. ఈ కొన్న గాలిపటాలకు అసలు తోకలే అత్తలు అసలు ఎగరా ఇవి ఎగురుతలేవు. అందుకే ఇంటికాంచెల్లి పేపర్ తెచ్చిన గమ్ము తెచ్చిన నాకు కూడా నా గాలిపటం తోక పెట్టు. అందరికి పెడతా ఒకసారి. ఏదో గాలిపటాల పోటీ పెట్టుకుంటారట, పొట్టు పోటీ ఎరుతా. నేను అందుకే వచ్చిన. అబ్బు అంతేనా, పోటీ పెట్టుకొని చూపెడతాం పట్టు. సరే కుమారన్న సాయన్న, నా చిన్న గాలిపటమే ఎక్కువ ఎగురుతుంది మీ 2 గాలిపటాల కన్నా. నేనే గెలుస్తా ఈ పోటీలా. సరే చూద్దాం లెక్క ఎవరు గెలుతారో. నీ చిన్న గాలిపటం అయితేనే నువ్వు గెలుతావా, పెద్ద గాలిపటం అటుకనే పోతావా? చూద్దాం ఎవరు గెలుతారో. అగో మనోళ్ళమ్మ ఇద్దరు అత్తారు కైట్లు పట్టుకొని. అగో నిజమే నిజంగానే వస్తారు. మనం నాతో అత్త అని చెప్పిండు, వస్తాడు. నాతో కూడా వస్తా అన్నాడు. సరే రాని, ఇలా బాగానే మంది అవుతాను. ఇలా పోటీ గట్టిగా ఉంటది. ఎవరు గెలుతారో చూద్దాం. ఇక నేనే గెలుతా. నా గాలిపటం ఇగో హుషారు ఉన్నది, ఫుల్ పోతుంది. మా గాలిపటాలో ఇక మీ గాలిపటం నిద్రపోతాను. ఇప్పుడు ఎందుకురా, మనము పోటీలో గెలిచి డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు చేసావు పారా. గాలిపటమా పాప మమ్ముల గాలిపటంలో పోటీ మనమే. అవునరా నిజంగానే కదా, అందరు ముందే వచ్చేసి. కనబడతలేమా పోటీలో మాతో గెలిచి విన్ అయ్యేది ఎవరు? కాదు నేను చూడాలి. మా తోకలు పెట్టుకోవడం గాలిపటం అయితే ఘోరంగా ఎగురుతాం పాదరిగా. అంతేనా? అందరూ సరే రెడీ అంటారు గాని మరి డబ్బులు ఎంతెంత పెడదాం అనుకుంటారు పోటీకి? పోటీకి ఎంత? మనిషికి 50 రూపాయలు. వీళ్ళతోటి మనకు కలిసేటట్టు లేదు గాని 50 రూపాయలు పెట్టుకొని గింత దూరం వచ్చి ఎవరైనా పోటీ పెట్టుకుంటారా? మినిమం 500 నుంచి స్టార్ట్ చేయాలి పోటీ అంటే. ఏంటిది 500? సరే మేము మనిషికి 500 పెడతాం. మరి మీరు ఇద్దరు చెర 500 పెడతారా? 500 పెడతాం. అవును, మేము 1000 రూపాయలు పెట్టడానికి రెడీ. మీరు కూడా పెట్టండి, అప్పుడే పోటీ అంటే మజా ఉంటుంది. నేనే ఎట్లా గెలుతా మంచిగా ఈ 500తోని మంచిగా నాకు 2000 కలిసి వస్తాయి. నేను 500 పెడతా. అబ్బా నేను గెలునా? నాకు కూడా 2000. నేను కూడా పెడతా. ఓకే ఇస్తాం. అయితే నాకు ఇయ్యూరి, నా దగ్గర పెట్టుకుంటా. 500. 1000 రూపాయలు. 1000 రూపాయలు మాయి. ఓకే నీ 500 మరి. ఇగో నా 500. ఓకే పెట్టేసి. నాకు ఇస్తాం, రెడీగా ఉండు. నేనే గెలుతానా? నేను గెలవనా? చూద్దాం ఎవరు గెలుస్తారో. నేను కూడా గెలుతా. చిన్న చిన్న గాలిపటాలు చూడురి, నా పెద్ద
మావాడు మీ పక్షిని ఇట్లా కిందికి వేసుకొస్తాడు. రాండి నేనే గెలుస్తా. ఇక్కడనే అక్కడికి పోయి ఎగరేద్దాం. గట్టు గాలి బాగా వస్తుంది. చలో రెడీ అందరూ. గాలిపటం పాడుగా. అరే మా నువ్వు చింపేయకుంటే ఏం చేస్తారా? నాది ఎగురుతలేదు పేపర్ గాలిపటం, అందుకే దాన్ని చింపి పడేసిన. నీ దాన్ని ఎగురుతుంది అనుకుంటే ఏంటిరా, నీది కూడా కిందనే తిరుగుతుంది. ఎంతో ఆకాశంగా పోయింది. నాలుగుతిగా కిందికి దిగింది. మమ్మీ ఇక పోదాం బాబాయ్, మన ఎగురాయిగా వేస్ట్ కాల్పడం. అరే మాను, అరే ఎందుకురా దాన్ని అట్లా కొడుతున్నావు? అరే ఏమైంది? కొట్టేది మమ్మీ. ఇక అయితే ఆడ వాడే. నాది కూడా ఎగరలే, నీది కూడా ఎగరలే. అక్కడ వాడేసిన సాలు కొట్టిన కాడికి ఇంటికాడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి 500, 1000 రూపాయలు కూడా కొట్టుకుంటే ఏం చేస్తాం? ఇక ఏం చేద్దాం ఇక. ఓడిపోయాట నేను 500 వేనాయి. అవునరా వాడు సాయన కూడా ఇంపేసుకుంటాడు కోపానికి వచ్చి. ఓడిపోయాను. మాను కుమార్ గారు కూడా కింద పడి మొత్తం చింపుకుంటాను. 500 చూసుకో లైక్ ఒకటే ఉన్నది. అంతే ఇక నేనే గెలిచిన. ఫస్ట్ చెప్పిన కదా చిన్న గాలిపటం మంచిగా పెద్ద మీ అందరికంటే ఎక్కువ పోతుంది అనేసి నేనే గెలిచిన. ఇప్పుడు పైసలని నాకే. అవును లక్కీ, నిజమే నువ్వే గెలిచినవురా. నీ పతంగి చాలా మంచిది నీకు. 501 లక్కీ మీదే అసలు 2500 నాకే. చూసిరా లక్కీ దగ్గర పైసలు పెట్టినావని లక్కే గెలిచింది. అవును, మనం ఎవరం గెలవాలి. మేమైతే 1000 రూపాయలు ఇంట్లో నుంచి మంచిగా పొలం వేసుకుంటా అంటే బెట్టింగ్ ఎత్తురాని కొనుక్కుంటే మమ్మీ అంటాండి. ఇంకా నాన్న అయితే ఇడికి రమ్మని చెప్పినందుకు థ్యాంక్స్. పైసలన్నీ నాకే వచ్చినాయి. లక్కీ ఇక నువ్వే గెలిచినావు మంచిగా. నెక్స్ట్ టైం ఎప్పుడు నాన్న మళ్ళీ గెలవాలి.